షుగర్ వ్యాధి ద్వారా గుండె వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే ఈ గుండె సమస్యల్లో రకరకాలుగా ప్రజెంటేషన్ ఉంటది. ఫస్ట్ అండ్ ఫార్మోస్టు ఎవరికైతే షుగర్ వ్యాధి ఉందో వీళ్ళల్లో ఎక్కువ శాతము అసోసియేటెడ్ కండిషన్‌గా బ్లడ్ ప్రెషరు, హై కొలెస్ట్రాల్ చాలా సర్వసాధారణంగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి కాబట్టి హార్ట్ ఎఫెక్ట్స్‌లో ఒకటి బ్లడ్ ప్రెషర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేది. 2 షుగర్ మూలాన ఏదైతే హార్ట్ అటాక్ అంటామో, రక్త సరఫరా ప్రాబ్లమ్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, ఇర్రెగ్యులర్‌గా హార్ట్ కొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. వీటిల్లో ముఖ్యంగా హార్ట్ అటాక్ అనేది మేజర్ కన్సర్న్ కింద తయారవుతుంది. ఎందుకంటే శాస్త్రపరంగా రుజువుల గురించి చూస్తే మన దేశంలో ఒక 10 సంవత్సరాల ముందే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా హార్ట్ అటాకులు రావడం, అదేవిధంగా హార్ట్ కారణంగా చనిపోవడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బిఫోర్ వెస్టర్న్ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ కారణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ హార్ట్‌కి ఎఫెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటని చూస్తే, ఒకటి కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉండడం, 2 నరాల బలహీనత ఉండడం, 3 రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం, వీళ్ళన్నిటి మూలాన హార్ట్ అటాక్‌కి దారితీయడం, అలాగే హార్ట్‌కి సంబంధించిన ఫంక్షనల్ కాంపోనెంట్స్ కోల్పోవడం, అలాగే దీర్ఘకాలంలో హార్ట్ సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల డయాబెటీస్ డైరెక్ట్‌గా హార్ట్ మీద ఎఫెక్టివ్‌గా చూపించడానికి ఆస్కారం ఉన్నట్టు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే కనబడుతుంది. కాబట్టి డయాబెటీస్‌ని ప్రాపర్‌గా అదుపులో ఉంచుకుంటూ, అలాగే తరచుగా హార్ట్‌కి సంబంధించిన టెస్టులు మీ డాక్టర్ గారి సూచనల ప్రకారం మెయింటైన్ చేస్తూ, అలాగే అదర్ అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాలు, కిడ్నీ కాంపోనెంట్ ఇవన్నీ కూడా సమంగా పనిచేస్తున్నాయా లేవో చెక్ చేసుకుంటూ తరచుగా ఆ టార్గెట్ లెవెల్స్ మెయింటైన్ చేసిన దానివల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.